నమస్కారం, జై శ్రీరామ్. దిస్ ఈజ్ జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ ట్రైన్. ఈరోజు ఈ వీడియోలో వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న మారణ హోమం గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అసలు వెస్ట్ బెంగాల్లో వైలెన్స్ అనేది ఎందుకు జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు ఈ ఎంటైర్ ఇష్యూ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఈ అల్లర్లు చాలా బాధాకరం. హిందువుల్ని టార్గెట్గా చేసుకుని ముస్లిం మూకలు రెచ్చిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ అల్లర్లో 2 హిందువులు, 1 ముస్లిం కూడా చనిపోవడం జరిగింది. అయినా సరే అక్కడ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఈ అల్లర్లని కంట్రోల్ చేసే విధంగా ఏ చర్యలు చేపట్టకపోగా అగ్నికి ఆజ్యం పోసినట్టు దీది ఈ టైంలో దిక్కుమల్ల రాజకీయాలు అయితే చేస్తూ ఉంది. అక్కడ ప్రజలు ఆవిడ్ని ముద్దుగా దీది అని పిలుచుకుంటారు. దీది అంటే అక్కకి మాత్రం ఈ యొక్క గొడవలు అనేవి ఏమీ కూడా పట్టట్లేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ వైలెన్స్ అంతా కూడా కొత్తగా ఏదైతే వచ్చిందో వక్ఫ్ బిల్ 2025 దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. వక్ఫ్ బిల్ అనేది ఏప్రిల్ 3న లోక్సభలో ఆమోదం పొందింది. ఏప్రిల్ 4న రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఏప్రిల్ 5న రాష్ట్రపతి దగ్గర కూడా ఆమోదం పొంది ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి అయితే వచ్చింది. అప్పటి నుంచే ఇక్కడ గొడవలు అనేవి మొదలైనవి. ఇక్కడే కాదు, దేశంలో చాలా దిక్కుల నిరసనలు అయితే ఈ బిల్కి వ్యతిరేకంగా మొదలయ్యాయి. అలాగే ఈ బిల్ అనేది నచ్చని కొంతమంది, ఎగ్జాంపుల్కి ఎంఐఎం, కాంగ్రెస్, అలాగే తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు నుంచి యాక్టర్ విజయ్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ యొక్క బిల్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు అయితే వేశారు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కూడా త్వరలోనే పరిశీలిస్తుంది. నేను ఒకసారి పరిశీలించినట్టుంది. కొన్ని మాటలు అయితే సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది. కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వేసింది. అలాగే ఫ్యూచర్లో మరొక హియరింగ్ అనేది కూడా ఉన్నట్టుంది. దాని గురించి కుదిరితే సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తా. ఎప్పుడైతే ఏప్రిల్ 8న ఈ యొక్క బిల్ అనేది అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచే వెస్ట్ బెంగాల్లో కూడా నిరసనలు అనేవి మొదలయ్యాయి. కానీ దేశమంతా జరిగే నిరసనలు వేరు, వెస్ట్ బెంగాల్లో జరిగే నిరసనలు వేరు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో జరిగే నిరసనలకి హింస అనేది కూడా తోడైంది, వైలెన్స్ అనేది కూడా యాడ్ అయింది. ఏప్రిల్ 8వ తారీఖున ముస్లింలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చారు. ఒక హైవేని కూడా బ్లాక్ చేశారు. అలాగే రైల్వే స్టేషన్ని, బస్ స్టేషన్ని కూడా బ్లాక్ చేశారు. రైల్వే ట్రాక్స్ని కూడా బ్లాక్ చేశారు. దాంతో కొన్ని రైళ్ళని ఆపేశారు, మరి కొన్ని రైళ్ళని రూట్ కూడా మార్చారు. పోలీసులు హైవే బ్లాక్ చేసిన వాళ్ళని క్లియర్ చేయడానికి వెళ్తే పోలీసుల మీద రివర్స్లో దాడి అనేది చేశారు. ఈ దాడిలో చాలామంది పోలీసులకు కూడా గాయాలు అనేవి అయినాయి. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. అలాగే కొన్ని పోలీస్ వాహనాలు కూడా ఈ యొక్క దాడిలో ఖాళీ బూడిదైతే అయిపోయినాయి. కొన్ని జీపులు ఉన్నాయంట, కొన్ని బైక్స్ కూడా ఉన్నాయంట. ఎలాగోలాగా పోలీసులు కొన్ని గ్యాస్ని, టీఆర్ గ్యాస్ని, అలాగే కొన్ని రబ్బర్ బుల్లెట్స్ని, ఇలాంటిని అన్నింటిని కూడా వాడి రాత్రికి హైవేని అయితే క్లియర్ చేశారు. ఆ తర్వాత మమతా బెనర్జీ కుదురుగా ఉండకుండా ఈ టైంలో దిక్కుమాలిన రాజకీయాలు అయితే చేస్తూ మొదలెట్టింది. అది కూడా తన స్వలాభం కోసం. ఆవిడ చెప్పింది పెద్దదాయిలాగా ఈ రాష్ట్రంలో మటుకి ఈ యొక్క బిల్ అనేది అమలు కాకుండా చూసుకుంటాననేసి పెద్దదాయిలాగా హామీ అయితే ఇచ్చింది. ఆ టైంకే గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉన్న ఈ ముస్లిం ముఖలు మళ్ళీ అల్లర్లు చేయడం అయితే మొదలుపెట్టింది. దీంతో కలకత్తా హైకోర్టు అయితే రంగంలో దిగి రాష్ట్రాన్ని మీరు ఈ విధంగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే మేము చూస్తూ ఊరుకుంటామనేసి బీఎస్ఎఫ్ని అయితే రంగంలోకి దింపింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని రంగంలోకి దింపింది. అలాగే అక్కడ సెక్షన్ 144 కూడా పెట్టింది. ఇంటర్నెట్ని షట్డౌన్ చేసింది. ఇన్ని చర్యలు చేసిన తర్వాత బీఎస్ఎఫ్ సహకారంతో అక్కడ పరిస్థితులు అయితే కొంతవరకు సర్దుమణిగినాయి. అయినా సరే మన మమతా బెనర్జీ దీది మాత్రం కుదురుగా ఉండకుండా త్వరలోనే ముస్లింలతో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసింది. మేబీ ఏప్రిల్ 16th or 17th, మేబీ నిన్న మొన్న ఆ మీటింగ్ అనేది కూడా జరిగి ఉండొచ్చు. దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అనేది రాలేదు. మేబీ వస్తే దాన్ని కూడా ఫ్యూచర్లో ఒక వీడియో అయితే చేసుకుందాం. ఇప్పుడు ఆ యొక్క మీటింగ్ కారణంగా వెస్ట్ బెంగాల్లో ఇంకెన్ని అల్లర్లు జరుగుతున్నాయో, పరిస్థితులు ఎలా మారుతాయి అనేది కూడా తెలీదు. ఈ విధంగా మమతా బెనర్జీ తన స్వార్థాల కోసం చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్లో స్ట్రాంగ్ అపోజిషన్ అయిన బీజేపీ మాత్రం ఈ అల్లర్లను వ్యతిరేకిస్తుంది. ఎస్పెషల్లీ బీజేపీ నుంచి కొంతమంది సువేందు అధికారి, దిలీప్ ఘోష్, సుకాంత్ మజుందార్ లాంటి వాళ్ళు తీవ్రంగా అయితే ఈ అల్లర్ని ఖండిస్తున్నారు. ఏవైతే ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలకి వెళ్ళి చూడడానికి కూడా అక్కడే లోకల్ పోలీసులు వీళ్ళనైతే అనుమతించడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా దీది గవర్నెన్స్లో ఉంటారు. అలాగే చాలామంది బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బజరంగ దళ్ కార్యకర్తలు, ఏబీవీపీ, విహెచ్పి, వీళ్ళంతా కూడా అక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా నిలుస్తున్నారు. సుకాంత్ మజుందార్ గారు అయితే ఒక స్టెప్ ముందుకు వేసి అక్కడ ఒక హెల్ప్ లైన్ని క్రియేట్ చేశారు. అలాగే బాధితుల కోసం ఒక క్యాంపును
నెట్వర్క్ను కూడా క్రియేట్ చేసి వాళ్ళకి అండగా అయితే నిలుస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ అల్లాలన్నింటినీ కూడా జమాయిత్ ఈ ఉలామా అనే ఒక ముస్లిం ఆర్గనైజేషన్ అయితే చేస్తూ ఉంది. దీనికి లీడర్ ఎవరంటే ములాయి సిద్దిక్ ఉల్ చౌదరి అనే ఒక ఎంపీ. అవును, మీరు అన్నది కరెక్టే. ఒక ఎంపీ ఈ అల్లాలన్నింటికి కూడా లీడర్గా ముందుండి నడిపిస్తున్నాడండి. అలాగే కొంతమంది అంచనా ప్రకారం దొరికిందే ఛాన్స్ కదా అనేసి బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇల్లీగల్గా వెస్ట్ బెంగాల్లోకి వచ్చి ఈ అల్లాలని తారాస్థాయికి అయితే తీసుకెళ్తున్నారు. హింస అనేది వాళ్ళే సృష్టిస్తున్నారు. దీనికి చాలా స్కోప్ అనేది కూడా ఉంది. ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ఏరియా ముషీదాబాద్. ఈ యొక్క డిస్ట్రిక్ట్ అనేది బంగ్లాదేశ్తో బోర్డర్ని అయితే షేర్ చేసుకుంటుంది. కాబట్టి చాలా ఈజీగా బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా మన వెస్ట్ బెంగాల్లోకి వచ్చి ఈ అల్లర్ని అయితే తారాస్థాయికి తీసుకువెళ్ళే ఛాన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే చాలా ఎక్కువ. ఈవెన్ మన దీదీకి వాళ్ళంటే చాలా ప్రేమ కూడా. ఎందుకంటే 2011 నుంచి ఈ రోజు వరకు కూడా ఆవిడ పవర్లో ఉండడానికి వాళ్ళు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా వెస్ట్ బెంగాల్లోకి వస్తే మన గోదావరి సైడ్ పండగకి కొత్త అల్లుడు వస్తే ఏ విధంగా మర్యాదలు చేస్తారో మన దీదీ కూడా అలా వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఆ విధంగా మర్యాదలు అయితే చేస్తూ ఉంది. వాళ్ళకి ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఇలా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళకి ఇస్తుంది. తర్వాత వాళ్ళు వేసే ఓట్లతో ఈవిడైతే గెలుస్తుంది, పవర్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే అయితే ప్లాన్ చేసింది. కానీ ఈసారి ప్లాన్ బెడ్స్కొట్టేలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ వైలెన్స్ వల్ల అక్కడ ఉన్న చాలామంది హిందువులు అయితే ఇంపాక్ట్ అవుతున్నారు. వచ్చే సంవత్సరమే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క వైలెన్స్ కారణంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అనేవి డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే అవుతాయి. ప్రస్తుతానికి బీఎస్ఎఫ్ కంపెనీస్ వల్ల అక్కడ పరిస్థితులన్నీ కూడా కంట్రోల్లోనే ఉన్నాయంటున్నారు. కానీ ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇంటర్నెట్ అనేది పరిస్థితుల కారణంగా షట్ డౌన్ అయితే చేస్తున్నారు. దాంతో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రావట్లేదు. సుకాంత్ మజుందార్ గారు అయితే ఇంకొంతకాలం బీఎస్ఎఫ్ ఫోర్సెస్ అనేవి వెస్ట్ బెంగాల్లోనే ఉండాలని అయితే కోరుకుంటున్నారు. హోప్ ఫర్ ది బెస్ట్. అక్కడ ఉన్న హిందువులకి అలాగే ముస్లింలకి ఎవరికి కూడా ఏమీ జరగకూడదని అయితే కోరుకుందాం. హ్యాస్ సూన్ హ్యాస్ పాసిబుల్ ఈ అల్లాలన్నీ కూడా సర్దు మనగాలి అని అయితే కోరుకుందాం. అలాగే ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ యొక్క ఒపీనియన్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఒక్క చిన్న లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ అనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తా. ఒకసారి ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ అన్నా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా అయితే వీడియో చేస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్. జై శ్రీరామ్.